హాయ్. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయక దాదాపుగా 3 నెలలు అవుతుంది. ఈరోజైతే సిద్ధవటం కోటనైతే చూపిద్దామని బయలుదేరాను. నేను సీతారాంపురం పౌరుమాళం మీదకి అయితే వెళ్తున్నాను. ఈ జర్నీ నాకు ఒక కొత్త అనుభవంగా మిగిలింది. ఎందుకంటే మొదటిసారిగా ఒంటరిగా వెళ్తున్నాను. సిద్ధవట గ్రామానికి అయితే చేరుకున్నాను. మీరు చూస్తున్నది పెన్నా నది. ఇప్పుడైతే నీళ్ళైతే ఏమీ లేవు, మొత్తం ఎండిపోయినట్టుగా ఉంది. మీకు ఎదురుగా కనబడుతున్నాయి కదా చెట్లు, అక్కడికి మనం చేరుకోవాలి. అదే సిద్ధవటం కోట. అందమైన పెన్నా నది ఒడ్డున అద్భుతంగా కట్టడం జరిగింది ఈ సిద్ధవటం కోటను. ఈ సిద్ధవటం కోటను దాదాపుగా 18 మంది రాజులు పోటీపడి మరీ పరిపాలించడం జరిగిందట. ఈ ఎంట్రన్స్ ని చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా నిర్మించడం జరిగిందో. ఇది ఒక కోటలా కాదు, నాకైతే ఒక దేవాలయంలా కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ ని ఎదురుగా ఒకవైపు గరుత్మంతుడు, మరోవైపు ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఇక్కడి శిల్పకళ అయితే ఎంత చెప్పినా తక్కువే, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ కోటకైతే 2 ముఖద్వారాలు ఉన్నాయి. ఒకటి మనం చూస్తున్న తూర్పు ముఖద్వారము, మరొకటి పడమటి ముఖద్వారము. ఈ 2 ముఖద్వారాలు సేమ్ టు సేమ్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ ముఖద్వార మండపాన్ని చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో. దీనిని నిర్మించి దాదాపుగా 700 సంవత్సరాల పైనే అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇది టీవీగా నిలబడి సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటుంది.
ఈ కోట మొత్తం శిల్పకళకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని చరిత్ర విషయానికి వస్తే మౌర్యుల దగ్గర నుంచి మొదలు పెడితే బ్రిటిష్ వాళ్ళ వరకు దాదాపుగా 80 మంది రాజులు దీన్ని పరిపాలించడం జరిగిందట. పల్లవులు, చోళులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యులు, కృష్ణదేవరాయలు, నవాబులు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 80 మంది రాజులు దీనిని పరిపాలించడం జరిగింది ఈ రాజ్యాన్ని. పదకొండవ శతాబ్దంలో ఆనాటి నందన చక్రవర్తి మట్టి కోటగా దీనిని నిర్మించడం జరిగిందట. నేనైతే మీకు ఒక విషయంలో స్వారీ అయితే చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు పైన సీలింగ్ గమనిస్తున్నారా? ఇక్కడ ఒక పాము ఒక ఆకారాన్ని అయితే మింగుతున్నట్టుగా మీకు కనబడుతుంది. అలాంటివి శిల్పాలు ప్రతి ఒక్క కాణాలో ఉన్నాయి. అవి ఒక గ్రహణానికి సంబంధించిన పట్టు విడుపులట. నాకైతే తెలియకపోవడం వల్ల నేను పెద్ద గమనించలేదు, పట్టించుకోలేదు. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను, చాలా బాధపడ్డాను. నేను తీయలేకపోయాను, మీకు చూపించలేకపోతున్నానని. సరే, మరి చరిత్ర విషయానికి వస్తే విజయనగర చక్రవర్తి అయిన వీర నరసింహరాయలు 1503 నుండి 1509 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారట. ఆయన కాలంలోనే ఈ సిద్ధవటాన్ని సమ్మెట గురవరాజు అని అతను పరిపాలించడం జరిగింది. అతని దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయలు జయించి అతని అల్లుడైన వరదరాజులకి ఇచ్చారట. 1542లో ఈ వరదరాజుల పాలనలో ఉండేదట. ఈ వరదరాజులు గారు మట్టి ఎల్లయ్య రాజుకి బహుమతిగా ఇచ్చారంట ఈ రాజ్యాన్ని. ఈ మట్టి రాజుల కాలంలోనే మట్టి కోటగా ఉన్న ఈ కోటను రాతి కోటగా దీన్ని మార్చడం జరిగిందట. నేనైతే ఈ కోటపైకి అయితే వెళ్తున్నాను. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, అది బురుజు. ఇలాంటి బురుజులు ఈ కోట చుట్టూరు మొత్తం 17 ఉన్నాయి. అంతేకాదు ఈ కోట రక్షణ కోసం ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు పెన్నా నది ఉంటుంది, అది దక్షిణం వైపు. మిగతా 3 వైపులా కోట ప్రహరీ గోడ ప్రక్కన ఒక పెద్ద కందకం ఉంటుంది, ఒక చెరువు మాదిరిగా. అందులోనూ ముసలను ఉంచేవారట. ఆ విధంగా శత్రువుల నుంచి ఈ సిద్ధవటం కోటను కాపాడుకునేవారట. దీని ఎదురుగా ఒక ఈద్గా ఉంటుంది, అక్కడికైతే మనం వెళ్దాము. మీరు చూస్తున్న ఈ ఈద్గాని ఈద్గా మజీద్ అని పిలిచేవారట. దీనిని టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నగారైన హైదర్ అలీ గారు దీనిని నిర్మించడం జరిగింది. ఈ ఈద్గా ఎదురుగా మీరు చూస్తున్న ఈ సమాధులు ఆ కాలంలో వారివేనంట.
నమాజ్కు వెళ్ళే ముందు వజూ చేసుకోవడానికి ఈ నీటి తొట్టిని ఉపయోగించేవారట. మీరు చూస్తున్నది డాన్సింగ్ హాల్ లేదా ఢంకా నగర్ అని పిలిచేవారట. అప్పట్లో నృత్య ప్రదర్శన అనేవి ఇక్కడే ఎక్కువగా జరుగుతుండేవట. ఈ గార్డెన్ని చూస్తున్నారా, ఎంత వైశాల్యంలో నిర్మించడం జరిగిందో. ఈ నీటిని అప్పటి వారు మంచినీరు కోసం ఉపయోగించేవారట. అంతేకాదు ఈ సిద్ధవట కోట దాదాపుగా 37 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇలాంటి అనేక కట్టడాలు శిథిలమైపోయి ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా శిథిలమైన కట్టడాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇదే పడమటి ముఖద్వారం యొక్క మండపము. ముఖద్వారం అయిపోతే ముందు వైపు ఉంటుంది, మనం వెనక వైపు ఉన్నాము. మనం తూర్పు ముఖద్వారాన్ని చూసాం కదా, ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. కానీ అక్కడి శిల్పకళకు ఇక్కడ శిల్పకళకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ శిల్పకళ గురించి మాట్లాడాలి అనుకుంటే ఏ విధంగా మీకు వర్ణించాలన్నది నాకైతే అర్థం కావడం లేదు. మీకు వీలైతే తప్పకుండా ఈ సిద్ధవటాన్ని అయితే చూడమని నేను చెప్తాను. అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడి శిల్పకళ. ఇది దేవాలయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూడటానికి అదే విధంగా ఉంది.
ఇదే పడమటి ముఖద్వారము. చూస్తున్నారు కదా, సేమ్ తూర్పు ముఖద్వారం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇటువైపు కూడా ఉంటుంది. ఇదే మీకు చెప్పిన కందకం. ఇందులో ముసలను వదిలేవారట. ఆ విధంగా ఈ కోటను కాపాడుకునేవారట. ఇక్కడున్న శిలాశాసనం చూశారు కదా, ఈ నంది విగ్రహాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో. దీని ఎదురుగా సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. మీకు అదైతే తర్వాత చూపిస్తాను. ప్రక్కనే దుర్గామాత ఆలయం ఉంది. ఇది దుర్గామాత ఆలయం. అంతేకాకుండా దీనిని కామాక్షి దేవి ఆలయం అని కూడా అంటారట. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత మనం సిద్ధేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్దాము. సరే, మరి సిద్ధపటేశ్వర ఆలయానికి అయితే వెళ్దాము. ఆలయం అయితే ఇప్పుడైతే ఏమీ లేదు, మొత్తం శిథిలం అయిపోయి ఉంది. కేవలం శివలింగం మాత్రమే మిగిలింది. మీరు గమనిస్తున్నారా, ఇక్కడ అనేక కట్టడాలు శిథిలమైపోయి ఉన్నాయి. అన్నీ మట్టి దిబ్బలుగా మారాయి. ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలంలో ఒక మసీదుని, ఒక దర్గాని కూడా నిర్మించడం జరిగింది. వాటి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. అందులో నుంచే ఒక రహస్య సొరంగ మార్గం కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఈ మార్గం గుండా వెళ్తే రహస్య మార్గాన్ని అయితే చేరుకోవచ్చు. మనం పైకి కూడా వెళ్ళొచ్చు. అది తర్వాత మీకు చూపిస్తాను. ఈ ద్వారం గుండా వెళ్తే మనం మస్జిద్కి లేదా దర్గాకి వెళ్ళవచ్చు. అదైతే ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మస్జిద్కు దర్గాకు వెళ్ళాలన్నా, రహస్య మార్గానికి వెళ్ళాలన్నా ఒక దారి గుండానే మనం వెళ్ళాలి.
దర్గా హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా షా ఖాద్రి వారి దర్గా అట. మస్జిద్ని షేఖుల్లా మస్జిద్ అని పిలిచేవారట. ఈ మస్జిద్ని ప్రక్కనే ఉన్న దర్గాను టిప్పు సుల్తాన్ కాలంలో ఆలం ఖాన్ అనే వ్యక్తి నిర్మించారట. దర్గా ప్రక్క నుండే రహస్య మార్గానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రహస్య మార్గాన్ని 2 విధాలుగా ఉపయోగించేవారట. 1 ఆత్మరక్షణకు, 2 స్నానానికి లేదా మంచినీటికి దీన్ని ఉపయోగించేవారట. మీరు చూస్తున్నదే స్వర్గ మార్గం, రహస్య మార్గం అని అనవచ్చు. ఇది పెన్నా నదిలోకి ఉంటుంది. పెన్నా నదిలో నీరు ఎక్కువైపోయినప్పుడు ఇది మొత్తం క్లోజ్ చేయబడి ఉంటుంది. నేనైతే ఈ రహస్య మార్గం ద్వారా ఈ స్వర్గ మార్గంలో గుండా పెన్నా నదిలోకి చేరుకొని అటువైపు నుంచి ఎలా ఉందో మీకు చూపిస్తాను. పెన్నా నదిలోకి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, అక్కడ మెట్లయితే ఉన్నాయి. ఇంకా చూడవలసినవి మరికొన్ని ఉన్నాయి. అందుకే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మరి వెళ్ళిపోదాము.
మీరు చూస్తున్నది రాణి గారి స్నానవాటిక. మీరు చూస్తున్న ఈ శిథిలమైన పురాతనమైన కట్టడం రాణిగారి మహలట. దీనిని గ్లాస్ ప్యాలెస్ అని కూడా అనేవారు. లోపలికైతే ఒకసారి వెళ్ళి చూసేద్దాము. ఈ సిద్ధపటం కోట ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటాను. బాయ్.